జుట్టు బాగా ఊడిపోతుంది, రాలిపోతుంది, చిట్లిపోతుంది, ముఖం నల్లగా అయిపోయింది, అస్సలు రక్తం లేదు, గట్ హెల్త్ బాగాలేదు, ఇమ్యూనిటీ బాగాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా హెయిర్ చూసారా ఎంత పిగ్మెంటెడ్గా ఎంత స్ట్రాంగ్గా ఉందో, దానికి ప్రధాన కారణం ఈ డ్రింకే. ఇంకా మిస్ అవ్వకుండా కంప్లీట్ వీడియో చూసేయండి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్, చాలామంది నన్ను హెయిర్ గ్రోత్ కోసం అడుగుతూ ఉంటారు. నేను ఎన్ని వీడియోస్ చేసినా వాళ్ళకి ఇంకా చాలా చాలా డౌట్స్ వస్తూనే ఉంటాయి అన్నమాట. అందులో ఒక డౌట్ ఏంటి అంటే, నన్ను ఇన్స్టాగ్రామ్కి కూడా వచ్చి పర్సనల్గా అడుగుతుంటారు, బయోటిన్ డ్రింక్ అంటున్నారు, అదేంటి అని చెప్పేసి. హెయిర్ గ్రోత్ కోసం ఇది కంపల్సరిగా మీరు యూజ్ చేయాల్సినటువంటి బయోటిన్ డ్రింక్. ఎస్, ఇదే అనమాట. రోజు ఒక కప్పు, ఇంత క్వాంటిటీ ఒక కప్పు తీసుకోండి. దీనివల్ల మీ ఇమ్యూనిటీ బూస్టప్ అవుతుంది, హెయిర్ గ్రోత్ బాగుంటుంది, బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది, మీ గట్ హెల్త్ బాగుంటుంది, మీ స్కిన్ బాగుంటుంది. ముఖ్యంగా ఆడపిల్లలు అందరూ కూడా ఎనీమియాతో బాధపడుతున్నారు. రక్తహీనత 5-6కు మించి బ్లడ్ ఎవరికి ఉండట్లేదు. మినిమం 13% ఉండాల్సిన బ్లడ్. ఎందుకంటే మనం తీసుకునే ఆహారంలో కరెక్ట్గా పోషకాలు, వైటమిన్స్ అండ్ మినరల్స్ లోపం వల్లే ఇలా జరుగుతుంది. అయితే దీన్ని మీరు కుదిరితే 2 నెలలు లేదంటే 3 నెలలు కంపల్సరిగా తీసుకోండి. హెయిర్ ఫాలింగ్ ఆగిపోతుంది, హెయిర్ గ్రోత్ స్టార్ట్ అవుతుంది. ఇది కంపల్సరిగా, అంటే నాకు జరిగింది కాబట్టి నేను మీకు వివరంగా ఇక్కడ చెప్పగలుగుతున్నాను. ఇలా ఉన్న నా హెయిర్ని ఇలా గ్రోత్ చేసుకున్నానంటే ఇది నా ఫస్ట్ మెయిన్ డ్రింక్ అని చెప్తాను, ఈ బయోటిన్ డ్రింక్. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. కంపల్సరిగా చూడండి, ఫాలో చేయండి, తీసుకోండి. దీనివల్ల మీ వెయిట్ కూడా చాలా బాగా మెయింటైన్ అవుతుంది. అంటే మీరు ఇది మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్కి కాకుండా రీప్లేస్గా ఇది తీసుకుంటే, మరి ఇంత హెయిర్ గ్రోత్ చేసి మన బాడీకి ఇన్ని పోషకాలు, వైటమిన్స్ అండ్ మినరల్స్ ఇచ్చేది ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను. మీరు ఇప్పుడే కనుక ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం, పదండి. బయోటిన్ కోసం నేను తీసుకుంటున్నటువంటి ఈ సీడ్స్ అండ్ నట్స్, ఇందులో ఏమేమి ఉన్నాయో చెప్తాను చూడండి. ఇందులో మనకి అవిసె గింజలు, నువ్వులు, పుచ్చ విత్తనాలు, పొద్దుతిరుగుడు విత్తనాలు, గుమ్మడికాయ గింజలు. ఇందులో నేను చెప్పినవన్నీ ఉన్నాయి. కావాలంటే మీరు పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో జింక్ ఉంటుంది, వైటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ సీడ్స్ అండ్ నట్స్ని బయోటిన్ అంటారు. ఇట్లా నేను స్టోర్ చేసుకుంటానండి. ఇలా స్టోర్ చేసుకొని నేను ప్రతిరోజు ఇలాగ డ్రింక్ చేసుకొని తాగుతాను. లేదనుకుంటే సలాడ్స్లో వేసుకుంటాను, లేదనుకుంటే ఉట్టిగా తినేస్తాను. చాలామందికి పచ్చి తింటే కొంచెం బ్లోటింగ్ ఉంటుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి. అలా ఉన్నవాళ్ళు ఇలా జ్యూస్ చేసుకొని కూడా తీసుకోవచ్చు అనమాట. లేదంటే మీరు చేసుకునే కర్రీస్లో కూడా వేసుకొని తినచ్చు, ఏం ప్రాబ్లం ఏముండదు. ఈరోజు నేను చేసుకున్న డ్రింక్ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను. బాదాంని నానబెట్టి తొక్కు తీయండి. ఇది వచ్చేసి వాల్నట్స్ అనమాట. వాల్నట్స్ కూడా నానబెట్టి పైన ఉన్న తొక్కు తీసేసేయండి. ఇవి వచ్చేసి కిస్మిస్ అనమాట, నాటు కిస్మిస్. ఓకేనా? ఇది వచ్చేసి ఖర్జూరం అండి. మీరు కంపల్సరిగా ఎనీమియాతో బాధపడుతున్నట్లయితే ఈ డ్రింక్ని 2 నెలలు తీసుకోండి. అసలు మీకు ఇక లైఫ్లో ఎనీమియా అనే మాట వినపడదనమాట. అంత బాగా బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. కొంచెం ఇలాచీ కూడా తీసుకోండి. దీంతో పాటుగా క్యారెట్, బీట్రూట్, అలాగే కొంచెం టమాటా, కీర వేసుకొని చక్కగా పాలకూర కూడా, నేను ఆల్రెడీ వీడియో చేశాను, చూడకపోతే చూడండి, లేదా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అగైన్ పోస్ట్ చేస్తాను, అది కూడా తీసుకోండి. ఇలా కనుక మీరు తీసుకున్నట్లయితే స్కిన్ టోన్ కూడా చాలా చేంజ్ వస్తుంది. ఎందుకు చేంజ్ వస్తుందని చెప్తాను చూడండి. ఎప్పుడైతే రక్తం వృద్ధిగా శుద్ధిగా ఉందో అప్పుడే మన స్కిన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. కాబట్టి మీరు కూడా కంపల్సరిగా ఇలాంటి డ్రింక్స్ని మీ డైలీ రొటీన్లో పెట్టుకోండి. ఇలా చక్కగా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకోండి. పిల్లలకి కూడా ఇవ్వండి. మెచ్యూరిటీ బాగుంటుంది, మైండ్ మెచ్యూరిటీ, బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా బాగుంటుంది, చాలా షార్ప్ ఉంటారు. అండ్ మీ పిల్లలకి వాళ్ళు బాగా పక్కగా పలచగా ఉన్నారనుకున్న వాళ్ళకి కూడా ఇవ్వండి. వాళ్ళ ఇమ్యూనిటీ చాలా బాగా బూస్టప్ అవుతుంది అనమాట. ఇందులో నేను రాగి జావని కలుపుకొని తాగుతాను. నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను, ఒక వీడియోలో. ఇందులో మీరు ఉట్టిగా తాగితే తాగొచ్చు, లేదంటే రాగి జావ కలుపుకొని కూడా తాగొచ్చు, ఇంకా బాగుంటుంది టేస్ట్. రాగి జావ ఎలా ప్రిపేర్ చేయాలో మీ అందరికీ తెలుసు. రాగి పిండి కొంచెం వాటర్ పోసుకొని కొంచెం ఇలాచీ వేసుకొని పొయ్యి మీద పెట్టుకొని మరిగినాక నాటు బెల్లం, అంటే తాటి బెల్లం అంటారు కదా, నల్ల బెల్లం అంటారు, అది కలుపుకోవాలి. పంచదార వాడద్దు,
మామూలు పంచదార, బెల్లం కూడా వాడొద్దు. ఓకేనా? ఇలాగా నేను ప్రతిరోజు డ్రింక్ చేసుకొని తాగుతున్నానండి. మీరు గమనించినట్లయితే అప్పటికి ఇప్పటికి నా స్కిన్‌లో వచ్చిన చేంజ్ కానీ, నా బాడీలో వచ్చిన చేంజ్ కానీ, నా హెయిర్‌లో వచ్చిన చేంజ్ కానీ చాలా గమనించే ఉంటారు కదా! పైన కొంచెం కట్ చేసుకున్న బాదం కానీ, ఇంకా ఏదన్నా మీకు బాగా నచ్చింది వేసుకోండి. కుదిరితే మీరు ఇందులో పైన చియా సీడ్స్ నానబెట్టండి. కంపల్సరీగా చియా సీడ్స్ అరగంట నానాలి. గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఆ వాటర్‌ని చాలా బాగా అబ్జార్బ్ చేసుకుంటది చియా. ఆ పైన కొంచెం చియా గింజనాలు నానబెట్టుకున్నవి కూడా వేసుకొని తాగొచ్చు. వాటెవర్ ఇట్ ఈస్. ఇది నేను తీసుకునే మార్నింగ్ డ్రింక్ అనమాట. మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. మీరు కూడా ఖచ్చితంగా ఈ డ్రింక్‌ని కన్జ్యూమ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.